ఓకే. ఈ సుందర్బన్‌లో వైట్ బెంగాల్ రాయల్ బెంగాల్ వైట్ టైగర్ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి మొక్కలు, కొన్ని ప్రత్యేకమైన జంతువులు ఉంటాయి. దీ ఈ వీటిలో సమస్య ఏంటంటే, మేట వేసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ద్వీపాలు బంగ్లాదేశ్‌లోకి వెళ్ళిపోతాయి. ఓకే. నదీ ప్రవాహంలో ఇక్కడిది కోసి అక్కడ వెళ్ళి ద్వీపం అవుతుంది. అందులో ఉన్న తర్వాత కొన్ని ఒక 2, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇటొచ్చి లంక వేస్తుంది. మనకిది గోదావరిలో గూడా అవుతుంది. అవును. కృష్ణలో గూడా అవుతుంది. కానీ మనకి మన బార్డర్ రాష్ట్రం కాబట్టి మనకు తెలీదు. అవును. బెంగాల్‌లో ఇదొక ప్రాబ్లమ్. రెండోది పడవల ద్వారా ఆ బంగ్లాదేశ్ నుంచి చేపలు పట్టేవాళ్ళొచ్చి మన బెంగాల్‌లో వచ్చేసి 4 రోజులు, 5 రోజులు మకాం చేసి వెళ్ళిపోవడము, మన వాళ్ళు తెలిసి తెలియక అటు వెళ్ళడం ఇటువంటివన్నీ జరుగుతాయన్నమాట. ఈ కాబట్టి చాలా చోట్లకి రోడ్డు మార్గాలు లేవు. అవును సార్. ఆహ్, స్ రాకపోకలు తక్కువ. ఆ తర్వాత ఎవరి ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతుంటారు. ఎవరి మీదైనా అత్యాచారం జరిగినా కూడాను బయటకది వార్త కాదు. అవును. బయట ప్రపంచం తెలిసే బయట అవకాశం కూడా లేదు. ప్రపంచానికి తెలిసే అవకాశం తక్కువ. పార్టీ గనక అక్కడ బలమైనటువంటి రాజకీయ పార్టీ ఉండి గూండాయిజం గనక చేస్తే, వాడు ఆ వార్తను అసలు బయటకు రానివ్వడు. విలేకరుని అక్కడికి వెళ్ళనివ్వడు. అవును. కాబట్టి ఈ సందేశ్ ఖాళీ అనేది ఎక్కడుందంటే, ఈ సుందర్బన్స్‌కి వెళ్ళేటటువంటి ఏరియాలో బలూర్ ఘాట్ జిల్లా అని ఉంటుంది. ఆ జిల్లా లోపల సుందర్బన్స్ యొక్క ముఖద్వారం ఇది. ఓకే సార్. అంటే ఈ సందేశ్ ఖాళీ దాటగానే సందేశ్ ఖాళీ ఒక ద్వీపము. దాన్ని దాటంగానే మీకు ఇవన్నీ వస్తాయి. ఓకే. పర్యవసానంగా ఏంటంటే అక్కడికి వెళ్ళాలి అంటే ఆ ఊరికి సందేశ్ ఖాళీకి మీరు వెళ్ళాలంటే పడవ తప్ప వేరే మార్గం లేదు. ఓకే. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కి సంబంధించిన అధికారులని సందేశ్ ఖాళీలో కొట్టారు. అవును. తలలు పగిలిపోయి వాళ్ళు హాస్పిటలైజ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొందరు హాస్పిటల్‌లో ఉన్నారు. ఇది ఎందుకు జరిగిందంటే వాడు అక్కడ పడవ ఎక్కితే నది మధ్యలో వచ్చిన తర్వాత వాడు వెనక్కి వెళ్ళలేడు, ముందుకి రాలేడు. పోలేడు. అవును. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి వాడి మీద గనక వాడు దిగగానే వాడి మీద రాళ్ళ దాడో లేకపోతే కర్రల దాడో చేస్తే పారిపోయేందుకు వాడికి మార్గం లేదు. ఎందుకంటే పడవ వాడు ఎవడైతే తీసుకొస్తాడో వాడు ఈ ఊరికి చెందినవాడే. అవును. వాళ్ళ మనిషి అయి ఉంటాడు. వాళ్ళ మనిషి కూడా కావచ్చును, లేదా వాడు ధైర్యం చేసి దాన్ని కాపాడే ప్రయత్నం చేయడు. ఎందుకంటే వాడికి రేపు ప్రమాదం. అవును. సో ఈ రకంగా ఈ సుందర్బన్స్ కావచ్చును, రకరకాల ఈ సరిహద్దు గ్రామాలు కావచ్చును, అక్కడ ఒక రకమైనటువంటి పూర్తి ఇండిపెండెన్స్ ఉంటుంది. ఆ స్థానిక గూండాలకు, స్థానిక రాజకీయ నాయకులకు ఇష్టారాజ్యం చేసుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళు మమతా బెనర్జీకో అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీకో కప్పం కట్టేస్తే చాలు. ఆ పార్టీకి కట్టవలసిన డబ్బులు వాళ్ళు కట్టేసి పార్టీ నాయకులకు ఓట్లు వేయించిన తర్వాత వీడిక్కడ ఒక జాగీర్దారు జమీందారుకి తక్కువ కాదు. ఒక విసునూరు రామచంద్రారెడ్డి ప్రతి ఊరా నిజాంకు కప్పం కట్టినటువంటి జమీందారుల లాగా మీరు ఏదైతే విష్ణుర్ దేశ్ముఖ్ గురించి మనం చెప్తుంటాం కదా, కమ్యూనిస్టులు బాగా చెప్తారు కదా, ఊరూరా విష్ణుర్ దేశ్ముఖ్లని కమ్యూనిస్టులు 35 ఏళ్ల పాటు పోషించారు.